డ్రగ్స్పై దండయాత్ర 2.0. విజయవాడ రాత్రిపూట భారీగా తనిఖీలు చేపట్టిన పోలీసు వారు డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమం భాగంగా విజయవాడలోని సత్యనాపురం పరిధిలోని పెజ్జనపేట రాత్రి వేళ విస్తృత తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమం భాగంగా మంగళవారం విజయవాడ పెజ్జనపేటలో రాత్రి వేళ విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయిపై అవగాహన కార్యక్రమాల తర్వాత కార్యాచరణకు శ్రీకారం చుట్టిన పోలీసులు సత్యనాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెజ్జనపేట మట్టి రోడ్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మొత్తం 74 మంది అనుమానితులను మెడికల్ టెస్ట్ కిట్స్ సహాయంతో పరీక్షించగా 22 మంది మత్తు పదార్థాల వినియోగదారులుగా పోలీసులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఏడీసీబీ జి రామకృష్ణ, ఏసీబీ సత్యానందం పర్యవేక్షణలో సిఐలు లక్ష్మీనారాయణ, కృష్ణమోహన్, చంద్రశేఖర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీసీబీ గున్నం రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే పోలీస్ కమిషనర్ పరిధిలో 149 హాట్స్పాట్లను గుర్తించామన్నారు. రానున్న 30 రోజుల పాటు 3000 డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా ప్రతిరోజు సుమారు 100 మందిని పరీక్షించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వచ్ఛందంగా ముందు వచ్చి పరీక్షలు చేయించుకున్న వారిలో పాజిటివ్ వచ్చినా వారికి అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ అందిస్తామన్నారు.
వేళ దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇటీవల మహిళా పోలీసు సిబ్బంది 550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించి విశేష ప్రచారం చేశారని, యువతకు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర 2.0 దీనిలో భాగంగా పరీక్ష చేద్దాం, మత్తును వదిలిద్దాం. ఈ ప్రోగ్రాంలో ఎస్ఎన్పురం లిమిట్స్లో గల బ్లాక్ స్పాట్ ఈ ఏరియాలో ఈరోజు ఈ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో నియర్లీ 100 మెంబర్స్ని ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడి మనకు అనుమానితులుగా ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మన పోలీస్ సిబ్బందితో సెక్యూర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 35 మందికి ఈ కిట్స్ ద్వారా వాళ్ళ యూరిన్ టెస్ట్ చేస్తే ఈ 35 మందిలో 9 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఇంకా టెస్ట్లో మిగిలిన వారు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా రేపు మార్నింగ్ మన డిఅడిక్షన్ సెంటర్ జీజీహెచ్కి పంపి వాళ్ళకి తగిన మెడికల్ ఇది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్న 109 మందిని ఈ ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో ఈ డ్రగ్స్ బారిన పడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం టెస్ట్ చేస్తే 109 మందిలో 22 మందికి పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళు సేకరిస్తున్నారు ఏంటనేది వివరాలన్నీ కూడా వాళ్ళ ద్వారా సేకరించి వాళ్ళందరినీ కూడా జీజీహెచ్కి పంపడం జరుగుతుంది. ఇది జిల్లాలో 149 హాట్స్పాట్లని మనం గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఈ మెడికల్ టీము, తర్వాత పోలీస్ టీము, లోకల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఆ ఏరియాలో ఉన్న గతంలో కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కానీ లేకపోతే ఈ డ్రగ్స్ బారిన పడిన వాళ్ళందరినీ కూడా అనుమానితులందరినీ కూడా ఈ సెక్యూర్ చేసి ఈ టెస్ట్లో చేయడం జరుగుతుంది. మాదకద్రవ్యాలు తీసుకున్న యువతకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? అంటే కేసులు ఎలా ఉండబోతాయి? మాదకద్రవ్యాలు తీసుకున్న కేసులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం ఈ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ మెడికల్ ట్రీట్మెంట్ అది ఇప్పిస్తున్నాం. సెకండ్ టైము 4 months దాటిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ టెస్ట్లో సెకండ్ టైం చేస్తే దాంట్లో కూడా పాజిటివ్ వస్తే మాత్రం వాళ్ళ మీద చట్ట ప్రకారం కూడా కఠినమైన చర్యలు తీసుకొని పడుతుంది.